హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో మొత్తము. మీరైతే లాస్ట్ వరకు చూసేయండి. అసలు పిల్లలతో మామూలుగా ఉండదన్నమాట. సో మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా డే అయితే స్టార్ట్ అవుతుంది. ఇట్ మీన్స్ మా బావ అయితే మమ్మల్ని లేపకుండానే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఎర్లీ మార్నింగ్ వెళ్తారు కాబట్టి కొన్ని టైమ్స్. సో ఈ రోజు అయితే మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరు. సో నేను నా ఇద్దరు పిల్లలతోనే నా డే రొటీన్ ఎట్లుంటుందో చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మార్నింగే లేచుడే 8 తర్వాత లేసామన్నమాట. మేము ముగ్గురం పడుకునేసరికి 12-1 అవుతుంది అనమాట. ఇద్దరిని పడుకోబెట్టి నేను పడుకునేసరికి. సో అందుకే మార్నింగ్ అయితే 8-9 అట్లా లేస్తామన్నమాట. ఇట్లా కూడా లేట్గా పండుకుంటాం కాబట్టి లేట్గానే లేవాలి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ మంచిగా ఉండాలంటే నిద్ర అయితే గట్టిగా పోవాలన్నమాట. సో నేనైతే ఆ విషయంలో అస్సలు దగ్గరనమాట. మంచిగా నిద్రపోతాం. మా బావ కూడా అస్సలు నన్ను డిస్టర్బే చేయరు. మంచిగా మేము ముగ్గురం పంటాం కాబట్టి డిస్టర్బ్ చేయకుండా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారనమాట. మార్నింగ్ లేచిన తర్వాత ఇట్లయితే ఎండలు మాత్రం ఒక గంట సేపు అట్లా ఆడుకుంటాము. కొంతసేపు ఎత్తుకొని తిరగడము, కొంతసేపు ఇట్లా పట్టుకోవడము. మా చిక్కికి అయితే పొద్దున్నే ఆకలి అయిపోతుంది. ఎండలో కూర్చొని మరి ఆమ్లెట్ తినేస్తుండు. ఆమ్లెట్ మంచిదా చెడ్డదా అని పక్కన పెడితే వాడు ఇష్టంగా తింటాడు. అందుకైతే నేనైతే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. సో నేనైతే కింద వీడిని ఆడించుకుంటా ఉంటానా. వాడైతే పైకి ఎక్కి చూడండి ఎట్లా ఆడుకుంటుండో, అసలు ఇంత కూడా భయం లేకుండా. మా చిక్కి బాబు అయితే చాలా అల్లరైపోతుండే మధ్యలో. ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి, పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేయాలో నాకు అస్సలు అవుతలేదు. చూసారా మా రూమ్ పొద్దున్నే ఎట్లా చేసేస్తాడో. మా చిక్కి బాబు లేవ్వగానే ఎక్కడ ఉన్నాయి ఆడ అస్సలు ఉంచాడు అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. సో ఇప్పుడైతే ఇద్దరికి మంచిగా కొంచెం అట్లా బయట ఆడిపించిన తర్వాత ఇంట్లో అయితే ఇద్దరిని పడుకోబెట్టేసి ఇక మా పెద్దోడు వంటాడు, లేకపోతే వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. నేనైతే చిన్నోడిని ఆడిపించుకుంటా మంచిగా రూమ్ మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట. రూమ్ క్లీన్గా లేకపోతే అసలు ఆ డే మొత్తం నాకు చికాగా వచ్చేస్తుంది. సో ఎక్కడివక్కడ తీసి పెడతా ఉంటా. మాత్రాన చలి ఉందా బాబ్రే, ఘోరంగా చలి ఉంది. అసలు ఏ ఇయర్లో నేను ఇంత చలి చూడలే అనమాట. ఇట్ మీన్స్ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత చలి అయితే ఎప్పుడు లేదు. ఘోరంగా ఉంది అసలు. మేము 9-10 వరకు కూడా నేను ఆ క్యాప్స్ పెట్టుకుంటున్నా అంటే ఇక అర్థం చేసుకోండి ఎంత చలి ఉందో. యాక్చువల్గా చిక్కిబాబుకి ఇట్లా క్యాప్, స్వెటర్స్ ఇలాంటివి అయితే అస్సలు అలవాటు లేదు. అంటే నేను చెయ్యలేదు అనడమే కరెక్ట్ అనుకుంటా. బికాజ్ వాడు పుట్టిందే అక్టోబర్లో పుట్టిండు. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ ఇవైతే ఇక మంచిగా సెప్టెంబర్లో అయితే అంత ఉండొచ్చు కదా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవైతే ఉంటాయి కదా. సో నేనైతే అసలు చలికి చిన్నోనికి అయితే అసలు స్వెటర్ వేయకపోయేదాన్ని. చిక్కిబాబు సేమ్ ఇట్లా నిక్కి లెక్కనే ఉంటుండే అన్నమాట. ఇప్పుడు వీడి ఇట్లా అయ్యిండు. ఇంత మంచిగా వీడిని కూడా నేను అసలు చూసారా, కింద పాయింట్ లేదు, స్వెటర్ ఉందడు. ఓన్లీ ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ వేస్తాను అండ్ కింద అయితే పాయింట్ వేసేస్తాను. వాడినైతే ఆడించుకుంటా నా పనులు చేయించుకోవాలి. అయితే వాడు చాలా క్రాంకీగా అయిపోతాడు అనమాట. నేనైతే మా చిక్కిబాబు ఎక్కడ వెళ్ళిపోయిండో ఏందో ఇక నా పని నేను చేసుకుంటున్నా. నా పనిలో నేనుంటే మా చిన్నోడైతే బోర్ల పడడానికి ట్రై చేస్తుండు. లిటరల్గా ఆ ముందు రోజే ఒకసారి బోర్ల పడ్డాడు అనమాట. సో ఇక అంత తొందరగా ఎక్కడ పడతాడులే అన్నట్టయితే నా పని నేను చూసుకుంటున్నా. లిటరల్గా అసలు వాడికి గమ్మీయలేదు. ఇప్పుడు చూడండి ఆ వీడియోలో వరకు బెండ్ అయిపోయిండో. అంటే నేను ఎంత పిచ్చిగా పని చేసుకుంటున్నా మీకు అర్థమవుతుందా ఆడ. ఇప్పుడు చూడండి నా రియాక్షన్ మామూలుగా తెలిసి వాడు ఎట్లా పడ్డాడో నాకు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చిందో. వాడు ఇంత క్యూట్గా పడ్డాడో నేను అస్సలు ఇవ్వలేదు వాడిని అక్కడ నుంచి. అండ్ ఐ వాంట్ టు క్యాప్చర్ దట్ మూమెంట్ అన్నమాట. సో చూడండి మమ్మీ కింద పడిపోయినా ఎత్తుకో అన్నట్టు. వీడి పని అయితే మా పెద్దోడిని అయితే ఇక వాడిని తీయమని నా టైంలో. సో నేను ఇట్లా జస్ట్ బెండ్ అవ్వడమే లేట్. మా పెద్దోడు అయితే నా మీకు ఎక్కి కూర్చుండ అనమాట. ఇక్కడైతే మా చిన్నోడు ఎంత క్యూట్ చూసేస్తుండో. అసలు నాకు హ్యాపీనెస్ మామూలుగా లేదు. అసలు చెప్పనక్కర్లేదు, నా మాటలన్నీ మీకు తెలిసిపోతుంది. వాళ్ళు లిటరల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుండే అట్లా పడుకోవడం వల్ల. కానీ దట్ క్యాప్చరింగ్ మూమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఓకే అట్లనే ఉండని కొంచెం అన్నట్టు వాడితో అయితే ఆడుకున్నాను నేను. వీటితో నేను ఆడుకుంటా అంటే మా చిక్కుబాబు నాతో ఆడుకుంటాడు. చూడండి ఇట్లుంటుంది అనమాట. 10 వరకు వీళ్ళతో ఇదే అవుతుంది నాకు. సో ఇక కొంతసేపు అయితే మా చిన్నోని మంచిగా పడుకోబెట్టేసి వాడితో అయితే కొంతసేపు ఆడుకున్నాను. వాడు సేమ్ ఇదే డ్రెస్ మా చిక్కుబాబుకి వేస్తుండే నేను. క్యూట్, ఇద్దరు సేమ్ టు సేమ్ అనమాట. యాక్చువల్గా నాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకైతే ట్విన్స్ కావాలని నేను ఓకే అంటుండే మా బాబుని, ఇట్ మీన్స్ మా బావని. కానీ ఇద్దరు కొడుకులని సేమ్ అదే రూపంతో పంపించిండే
దేవుడు, ఇద్దరు ట్విన్స్ లెక్క కనిపిస్తారు. వాడు కొంచెం పెద్దగా ఉన్నాడు, అంతే తేడా అనమాట. సో నాకు తెలిసిన వాళ్ళు, ఇట్ మీన్స్ నా బేబీస్ని ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు అందరు నాకు ఒకటే అన్నారు, ఇద్దరు సేమ్ ట్విన్స్ లెక్క ఉంటారా, సేమ్ వీడు పుట్టినప్పుడు కూడా అట్లనే ఉండే, అదే ఫేస్ కట్ సేమ్ టు సేమ్ ఉంటుండే, అసలు ఇద్దరు ట్విన్స్ అన్న నమ్ముతారు ఇంకో కొన్ని ఇయర్స్కి అన్నట్టు అన్నారు. అవును, మీకు కూడా అట్లనే అనిపించిందా లేదా అనేది కామెంట్లో చెప్పేయండి. నాకైతే అట్లనే అనిపిస్తుంది అనమాట. నేను డైలీ ఏదో ఒకటి మా బావకు చెప్తూనే ఉంటా, బావ చిక్కి ఇట్లనే ఉంటుండే కదా, వాడు ఇట్లనే చేస్తుండే కదా, అది ఇద్దరేసి చెప్తుంటే ఉండే అనమాట. ఇక్కడైతే మా చిక్కి బావ అయితే లిటరల్గా బాత్రూమ్కి పోవడం కూడా చేసుకున్నాడు. మమ్మీ మమ్మీ బాత్రూమ్ పోదాం అంటుండు నాతోని. ఇంకా వాడు లైట్ వేయకపోతే లోపల అసలు పోవడం. సో నేనైతే ఇక్కడ లైట్ ఏమైంది అన్నట్టు లైట్ వేయమంటుండో, నాకైతే భలే కనిపిస్తుంది. ఓకే, లైట్ కూడా వేయాలి, అది కూడా నేర్చేసుకుంటుండో అన్నీ. సో వాడి పనులు అన్న అయిపోయిన తర్వాత మా అన్న అయితే ఉన్నాడనమాట ఇంట్లో. సో వాడైతే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ వాడికైతే మంచిగా హాఫ్ బాయిల్ చేసేసి ఒక 3 బ్రెడ్స్ అట్లా ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసి ఇచ్చేసాను అనమాట. సో వాడు తినేసి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఫస్ట్ చిన్నకైతే మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నా పనులు స్టార్ట్ పెట్టేస్తే వాడు ఏడిస్తే మధ్యలో వచ్చి ఇచ్చే అంత మంచిగా ఉండదు అనేది అయితే ఫస్టే స్టార్ట్ పెట్టేస్తున్నాను అనమాట. మంచిగా మా చిన్నకి ఫీడింగ్ ఇస్తుంటే మా అన్న వచ్చిన కంప్లైంట్ చేస్తుండ్రు, వాడు చూడు నా ఆమ్లెట్ అంతా తినేస్తుండు, అసలు ఎట్లా తయారవుతుందో చూడు అంటే, నేను వాడు పొద్దున్నే తిన్నారా అంటే వాడు నోరు చూడు ఒకసారి నువ్వు అని అంటుండ అనమాట. సో మంచి ఆమ్లెట్ భలేగా తింటాడు. అసలు మా అన్నని ఏం తినలేదంటే ఒకటి బ్రెడ్ తీసుకొని వచ్చి నాకు చెప్తుండు, వాడు అంతా ఆమ్లెట్ తినేసి నేను ఉత్తి బ్రెడ్ తినాలా ఇప్పుడు అన్నట్టు అంటుండు. ఏం కాదులేరా అంటే వాడు సప్పడిక తినేసి అయితే వెళ్ళిపోయిండు అనమాట. నేనైతే డైలీ అయితే ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేస్తాను. ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ టైం అనమాట. టైం ఇదే టైంకి చేయాలి, ఇప్పుడే చేయాలని అట్లయితే ఏం ఉండదు. సో నేను ఎప్పుడు లేస్తాను, ఆఫ్టర్ దట్ ఐ కంప్లీటెడ్ మై కరికులం యాక్టివిటీస్, దెన్ ఐ స్టార్టెడ్ ఎక్సర్సైజ్ అనమాట. అప్పుడైతే నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. నాకు డెలివరీ అయ్యి నియర్లీ 4 months ఎండింగ్కి వచ్చేసింది అనమాట. సో నేను 3rd month నుంచే స్టార్ట్ పెట్టేసాను ఎక్సర్సైజ్. అది కూడా చాలా హెవీ వర్కౌట్స్ అనేది చెయ్యొద్దు, సి సెక్షన్ కదా. నార్మల్ కోర్ అనేది మంచి హీల్ అవ్వనికైతే ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని. సో నేనైతే అవన్నీ చేస్తూ ఉంటాను. నాకైతే మా బాబు మస్తు హెల్ప్ చేస్తారు ఇలాంటి వాటిలో. ఫస్ట్ ఆ పనులు చూసుకో, ఇంటి పనులు ఇలా అలా అని చెప్పకుండా ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ చేయి, నీ బాడీని నువ్వు ఫిట్ ఉంచు ఫస్ట్ అనేసి అంటారు అన్నమాట. నాకు అక్కడ మస్తు అనిపించేస్తుంది. సో చాలా వరకు హెల్త్ని పట్టించుకోవాలి మనము. అసలు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, బేబీస్కి చాలా టైం ఉంది, వాళ్ళని పెద్దగా చేసిన తర్వాత చేద్దాంలే అన్నట్టయితే మన బాడీ అనేది చాలా అట్లనే లూజ్ ఉండిపోయి, ఇట్ మీన్స్ మెయిన్ థింగ్ ఆఫ్టర్ సి సెక్షన్ అనేది, డెలివరీ అనేది ఒక బెల్లీ ఫ్యాట్ అనేది ఉండిపోతుంది అనమాట. అసలు అది ఇప్పుడే హీల్ చేసుకుంటేనే హీల్ అవుతుంది, లేకపోతే ముందు అస్సలే హీల్ కాదనమాట. అందుకే మీకు టైం ఉంటే కనుక కంపల్సరీ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు లేడీస్ అయితే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి సజెస్ట్ చేయండి, లేదంటే బాయ్స్ చూస్తుంటే మీ వైఫ్స్కి హెల్ప్ చేయండి. అండ్ సి సెక్షన్ అయిన మదర్సే చూస్తుంటే కంపల్సరీగా టేక్ యువర్ ఓన్ టైం అండ్ గివ్ సమ్ టైమ్ టు యువర్ బాడీ అనమాట. నేను 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటే కూడా నేను అది చేయాలని గట్టిగా అనుకుంటున్నా. అండ్ మా బావకు కూడా అడుగుతాను అనమాట, ఐ వాంట్ సమ్ టైం ఇట్లా చేస్తా అనుకుంటున్నా అంటే, ఫర్ ష్యూర్ నువ్వు తీసుకో, నువ్వు చేసుకో, నేను అస్సలు అలాంటి దానికి ఏమనను, ఇంకా చేస్తే మంచిది కదా నీ బాడీకి అన్నట్టు అంటారు అనమాట. చూసారా, నార్మల్ ఎక్సర్సైజ్ అయితే అయిపోతాయి, కానీ పడుకొని కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటి వల్లనే కోర్ అనేది బాగా హీల్ అవుతుంది. అవి చేసేంతవరకు మా చిక్కి బాబు అయితే ఎట్టు పోడన్న వాటిని పంటునే అనుకుంటాడు కావచ్చు, నా పక్కనే వచ్చి పడుకుంటాడు. ఇక అక్కడైతే ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మళ్ళీ మా చిన్నోడైతే లేచేసాడు అనమాట. వాడినైతే ఉయ్యాలు వేసి ఊపేయాలి, లేకపోతే వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడు ఏడిస్తే నాకు ఏ పని చేయబుద్ది కాదు. ఇక మా చిక్కి బాబునైతే ఇట్లనో ఆడిపించుకుంటూ పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ కంప్లీటెడ్ మా చిన్నోని ఉయ్యాలు వేసేసిన తర్వాత అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక నాకు ఫుడ్ ఏం తినాలా అని అప్పుడు ఆలోచిస్తా. ముందే ఏ ప్రిపరేషన్ ఉండదు. ఆ రోజు నాకు ఏది నచ్చితే, ఏది తినాలనిపిస్తే అదే తింటాను. యాజ్ ఏ మామ్ ఆఫ్ 2 నేను చెప్తున్నా కదా, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఇవే తినాలి, ఇవి తినకపోతే బేబీకి ఏదో అయిపోతుంది, పప్పు తింటే ఏదో అవుతుంది, ఎగ్స్ తింటే ఏదో అవుతుంది అని ఉంటారు కదా, అవన్నీ ఏమి నమ్మకండి. మీ మనసుకి ఏది నచ్చుతుంది, వాట్ యువర్ టంగ్ వాంట్ టేస్ట్, మీకు ఏ తినబుద్ధి అయితే అవే తినండి. అలా అని మనం ఏం చాలా తినేయం కదా, మన పొట్టలో ఎంత పోతుందండి, కొంచెమే పోతుంది అనమాట, అంతే తింటాం కదా. సో నెవర్ ఎవర్ అసలు ఎవ్వరి మాట వినకండి. మీరైతే మీకు ఏ తినాలనిపిస్తే అదే తినండి. నేనైతే అన్నీ తింటా అన్నమాట. నేను మంచిగా
గువ్వ తిన్నా, కస్టర్డ్ యాపిల్స్ తిన్నా, అరిసెలు తింటా, అప్పాలు తింటా, అన్నీ తింటా నేను. అసలు ఏది స్కిప్ చేసిందే లేదు నేను ఇప్పటివరకు. స్టార్టింగ్ నుంచి అన్నీ తింటున్నాను. చికెన్ తింటా, మటన్ తింటా, ఫిష్ తింటా. ఫిష్ పులుసు లేకుండా తింటా, ఫ్రై అన్నమాట. సో అన్నీ అయితే నాకు ఇష్టం వచ్చింది అయితే తింటా ఉంటా నేను. అండ్ ఐ స్టార్టెడ్ మై వర్క్స్ ఆల్సో. నేను పనులు చేయడం కూడా స్టార్ట్ పెట్టేసాను. 3 months వరకు అయితే నేను ఏది ముట్టుకోలే అండి, ఇదే నిజము. ఆఫ్టర్ 3 months నేనైతే మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్ని పని చేస్తాను అనమాట. చిన్నోనైతే మంచిగా ఉయ్యాల్లో పండబెట్టుకేసి మా చిక్కి బాబునైతే నా వెనకాలనే ఉంచుకుంటా అనమాట. కిచెన్లో కూర్చోబెట్టుకొని చేస్తా అంటే వాడిగా నాతో మంచిగా ఆడేసుకుంటాడు. సో 4 బ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. ఇక వాటిని అయితే మంచిగా మా చిక్కి బాబుతో ఆడిపించుకుంటా నేనైతే నా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాను. ఇక లంచ్ ఇవైతే ఎప్పుడైతే అసలు జమాన్లు ఇక 1, 2, 3 అట్లా వండుకుంటా అనమాట. ఎందుకంటే తినేటిదే 11-11:30 వరకు టిఫిన్ అవుతుంది కాబట్టి. చిన్న పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదు. ఫస్ట్ టైం చూసుకుంటే కానీ టైం తెలియదు అనమాట. నాకు ఇద్దరితోనే సరిపోతుంది. ఇంకా అప్పుడప్పుడైతే టైం చూసుకుంటా, ఓకే టైం అయింది, ఇప్పుడు తినాలి, ఇప్పుడు వండుకోవాలి అన్నట్టు నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. కానీ ఇట్స్ చాలా ఎంజాయింగ్ టైం అనుకుంటా ఇదైతే. మళ్ళీ ఆ ఫేసెస్, ఆ క్యూట్నెస్, వాళ్ళతో ఆ బాండ్ అస్సలు రాదన్నమాట. మా చిక్కి బాబుని ఆడిపియడం నా ఫేవరెట్ థింగ్. కానీ వాడిని నేను ఈ మధ్యలో కొట్టేస్తున్నాను బాగా. ఎందుకంటే చాలా పురుగు చేసేస్తుండే చిక్కి బాబు. చిన్నోడిని అయితే మంచిగా చూసుకుంటుండు, కానీ నాతో బాగా దెబ్బలు తింటుండు కూడా. మార్నింగే ఇంకా ఎప్పుడో లేచిండు, ఆమ్లెట్స్ కూడా తినేసిండు 2. అయినా కూడా ఎట్లా చేస్తుండో చూడండి నాతోని. ఎప్పుడు ఆ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకునేటప్పుడు ఆమ్లెట్ మీద బ్రెడ్ వేసుకోవడం కాకుండా ఓన్లీ హాఫ్ బాయిల్ అంటే ఎగ్స్, దాంట్లో కొంచెమే సాల్ట్ ఇట్లా పైన స్ప్రింకిల్ చేసేసుకొని బ్రెడ్ ముక్కలల్లో పెట్టుకొని తింటే ఉంటుంది, కిరాకుంటుంది అనమాట. ట్రై ఇట్ వన్స్, మీరు కూడా భలేగా ఉందనుకుంటారు. ఎప్పుడు రొటీన్గా దోశ, ఇడ్లీ అవి ఇవి కాకుండా ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇదైతే నాకు మా అన్న వల్ల అలవాటైందనమాట. వాడు ఎప్పుడు హాఫ్ బాయిల్డ్ అంటాడు, బ్రెడ్ అంటాడు, ఏదేదో అంటాడు. వాడి వల్ల నాకు కూడా మెల్లమెల్లగా అన్నీ అలవాటైపోయింది. మా అన్నయ్యకైతే ఎగ్ అండ్ బ్రెడ్ కాంబినేషన్ ఇష్టము, మా బావకైతే మిల్క్ అండ్ బ్రెడ్ కాంబినేషన్లో ఇష్టము. వాళ్ళు ఇష్టంగా తిన్నది నేనైతే 2 తినేస్తాను అనమాట. ఎట్లాగో వాళ్ళ కోసం చేస్తా కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళ దాంట్లోనే తినేస్తాను. లిటరల్గా ఇదే తినాలి, ఇదే తినాలి అన్నట్టు ఉండదు. మాకు ఏది నచ్చితే అదే ఇష్టంగా తింటామన్నమాట. ఆ మార్నింగ్ లేచి ఓకే ఇప్పుడు ఏది తినబుద్ధి అవుతుంది అంటే అదే చేసేసుకొని తినేస్తాం మేము. లిటరల్గా మా బావ ఇంట్లో తినడం చాలా తక్కువ, ఎక్కువ బయటనే తింటూ ఉంటారు. బికాస్ హిస్ డ్యూటీ అనమాట. ఇప్పుడు మార్నింగే లేచి అన్నీ చేసి ఆయనకు బాక్స్ ప్యాక్ చేసే వరకు అసలు అవ్వదు. ఇంట్లో పిల్లలు ఉంటే అందుకే తను బాగా అర్థం చేసేసుకుంటారు నన్ను. నువ్వు ఏం స్ట్రెయిన్ కాకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అనేసి అంటారనమాట. నువ్వు ఇద్దరిని చూసుకో, అదే చాలు నాకు అని అంటారు. మదర్స్ తినేటప్పుడే బేబీస్ ఏడుస్తారు, ఇది ట్రూ. కానీ నాకు చిక్కి బాబు అప్పుడు ఎప్పుడు అట్లా కాలేదు. నిక్కి మాత్రం నేను తినేటప్పుడే కన్ఫామ్గా ఏడుస్తాడనమాట. సో ఇక్కడ చిక్కికి తినిపించుకుంటా నేను తింటూ చిన్నోన్నైతే పడుకోబెట్టేస్తాను. ఇక్కడైతే మంచిగా చికెబాబు బయట ఆడేసుకుంటుండని బౌల్ అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. అసలు ఎన్ని పనులే ఉంటాయండి. చూసారా, అప్పుడే వచ్చేసిండు మళ్ళీ ఉరుక్కుంటా. ఇక్కడనే కిచెన్లో ఉంటాడు నాతో ఎక్కువసేపు, అక్కడనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. లిటరల్గా బేబీస్ని మేనేజ్ చేయడం చాలా కష్టము. నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే మమ్మీ వాళ్ళ సైడ్, డాడీ వాళ్ళ సైడ్ ఎవరో ఒకరైతే ఉంటారు. బట్ నాకైతే ఎవ్వరు లేరనమాట. నేను వాళ్ళిద్దరిని నేను ఒక్కదాన్నే చూసుకుంటాను. బావ అండ్ అన్నయ్య ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఒక్కొక్క రోజు మా హస్బెండ్ ఉంటారనమాట. సో ఇద్దరం అట్లా మేనేజ్ చేస్తాము. పిల్లలు ఏందో అండి, మా బావ ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఏడవరు, ఏం కింద పడరు, ఏం చేయరు. మా బావ లేకపోతే మాత్రం ఇద్దరు కలిసి ఏడుస్తారు, ఇద్దరు ఒర్రుతారు. మా చిక్కి బాబు ఎక్కడ పడితే అక్కడ పడతాడు, నన్ను అయితే మళ్ళీ తిట్టిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే ఏంటో యాక్టింగ్ చేస్తున్నారా మీరు ఇద్దరు అని అనిపిస్తుంది నాకైతే. మా బాబు నేను చెప్తాను అనమాట, నీ ముందు ఇట్లుంటారే నా దగ్గర అట్లా అస్సలు ఉండరు అనేసి. పని చేస్తున్నా కదా బయట పోయి ఆడుకున్నానా అంటే వాళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయిళ్ళు మేము కొత్తగా వచ్చిన ఇంట్లో. సో అందరితో ఇక్కడ ఆడుకుంటుండు, ఎంత పెద్దోడు అయిపోయిండో. వాళ్ళైతే ఎంత నవ్వుకుంటానో వీడి చూసి, వాడు క్యూట్ చేస్తుండ అన్నమాట. సో ఇంట్లో పోవడం, పని చేయడం, ఉరుక్కుంటా మళ్ళీ వచ్చి చూసుకోవడము, బయటకు వెళ్ళడం, లోపలికి రావడం, అట్లనే సరిపోతుంది నాకైతే. మంచిగా అయితే మధ్యాహ్నానికి లంచ్ కూడా పెట్టేస్తున్నాను. చిన్నబాబు పడుకున్నాడు కాబట్టి ఈరోజు ఏ డిస్టర్బెన్స్ లేదని అనుకొని మంచిగా అయితే కూర కూడా అన్నం కూడా చేసేసాను అనమాట. సో చిక్కిబాబు స్లీపింగ్ టైము అరౌండ్ 11:30 to 12 వరకు వాడైతే పండడానికి ట్రై చేస్తాడు అనమాట. సో
1 అవర్ అయినా పడుకోబెడతాను నేను చిక్కు బాబుని. యాక్చువల్‌గా బేబీస్ ఎంత పడుకుంటే వాళ్ళ హెల్త్ అంత మంచిగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. లిటరల్‌గా బిఫోర్ నా చిన్నోడు రాకముందు చిక్కికి డైలీ 2 టైమ్స్ పడుకోబెట్టేదాన్ని. ఇప్పుడైతే 1 టైమ్ 1 to 2 అవర్సే పంటాడు. ఇదన్నమాట నా డే రొటీన్. ఇట్లా అయిపోతుంది బిజీగా, అసలు టైం తెలియకుండా అయిపోతుందన్నమాట ఇద్దరు పిల్లలతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్